హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబేడు. ఈ వీడియో లెక్చర్లో మనం ఒక హైయర్ ఆర్డర్ డిఈ సాల్వ్ చేసినప్పుడు థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి అనేది అడుగుతున్నారు కామెంట్ సెక్షన్ లో. అదే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మనకు సాల్వ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలా ఉంది: d³ - 7d² + 14d - 8. ఫస్ట్ మీరు d ప్లస్ m రాసుకుని ఆక్సిలరీ ఈక్వేషన్ రాసుకున్న తర్వాత దీన్ని సాల్వ్ చేయమంటాం. సాల్వ్ చేయడానికి ఏం చెప్తాం? క్యాలిక్యులేటర్ వాడమంటాం. ఈ క్యాలిక్యులేటర్ లో ఏం చేస్తారు? మీరు మోడ్ ప్రెస్ చేసి 5 ప్రెస్ చేయమంటాం. 5 ప్రెస్ చేసిన తర్వాత థర్డ్ డిగ్రీ కాబట్టి 4 ప్రెస్ చేయండి. ఇప్పుడు ఏబిసిడి వాల్యూస్ అవుతుంది. ఏ అంటే m³ కోఎఫిషియంట్ 1 ఈక్వల్ టు కొట్టండి. బి అంటే m² కోఎఫిషియంట్ -7 ఈక్వల్ టు కొట్టండి. సి అంటే m³ కోఎఫిషియంట్ 14 ఈక్వల్ టు కొట్టండి. లాస్ట్ లో డి అంటే -8 ఈక్వల్ టు కొట్టారంటే మీకు ఆన్సర్స్ వస్తుంటాయి. ఇక్కడ ఈక్వల్ టు కొట్టాలి. వల్ల చూడండి, మీరు 4 వచ్చింది ఒక ఆన్సర్. ఓకేనా? ఎం వాల్యూస్ వస్తున్నాయి. 4 ఒకటి, మళ్ళా ఈక్వల్ టు ప్రెస్ చేస్తే 2, అగైన్ ఈక్వల్ టు ప్రెస్ చేశారనుకోండి 1. అంటే 1 2 4. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే x1 x2 x3 అని వస్తుంది. చూడండి బాగా. ఫస్ట్ రూట్ x1, సెకండ్ రూట్ x2, థర్డ్ రూట్ x3, ఇలా x1 x2 x3 వస్తాయి. సో ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే మరి ఇక్కడ 0 ఉంది కాబట్టి జనరల్ సొల్యూషన్ రాస్తాం. c1 e పవర్ 4x, c2 e పవర్ 2x, c3 e పవర్ 1x. జనరల్ సొల్యూషన్ అలా రాస్తారు. 3 డిఫరెంట్ రూట్స్ వస్తాయి. ఇక్కడ మీకు ఇబ్బంది ఉండదు. సో సెకండ్ సమ్ లో మీకు ఇబ్బంది వస్తుంది. ఇక్కడ సేమ్ మీరు మోడ్ 1 ప్రెస్ చేస్తే నార్మల్ డిస్ప్లే వస్తుంది. మళ్ళా మోడ్ 5 4 ఈ ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ a1 ఈక్వల్ టు m³ కోఎఫిషియంట్, m² కోఎఫిషియంట్ -5 ఈక్వల్ టు 8 ఈక్వల్ టు -4 ఈక్వల్ టు కొట్టారంటే x1 వచ్చింది. మీకు x1 ఎంత వచ్చింది? 1 వచ్చింది. మళ్ళా ఈక్వల్ టు కొట్టారంటే x2 వస్తుంది. x2 ఎంత వచ్చింది? మీకు 2 వచ్చింది. మళ్ళా ఈక్వల్ టు కొట్టారంటే మీకు x3 చూపించట్లా. 1 వచ్చి ఏ వాల్యూ చూపిస్తా ఉంది. అంటే మీకు ఇక్కడ 3 రూట్స్ రావాలి. క్యాలిక్యులేటర్ లో 1 2 రూట్సే చూపిస్తాం. అలా క్యాల్సీలో 1 2 అని చూపించిందంటే మీనింగ్ ఏంటంటే మీకు రూట్స్ 1 1 2 అయినా ఉంటుంది, 1 2 2 అయినా ఉంటుంది. ఏదో ఒక రూట్ రిపీట్ అయింది. ఏ రూట్ రిపీట్ అయింది అని మనం కనుక్కోవడానికి ఏం చేస్తామంటే డివిజన్ మెథడ్ యూజ్ చేస్తాం. డివిజన్ మెథడ్ అంటే కోఎఫిషియంట్స్ రాయాలి. m³ కోఎఫిషియంట్, m² కోఎఫిషియంట్, m కోఎఫిషియంట్, కాన్స్టెంట్. ఈ వీటిలో ఏదైనా ఒకటి మిస్ అయింది అనుకోండి, ఆ ప్లేస్ లో 0 పెట్టాలి. కంపల్సరీ అయితే రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనకు వచ్చిన రూట్స్ 1 2, ఈ రెండిట్లో ఈజీ వాల్యూని ఇక్కడ రాస్తాం. 1 బాగా వినండి. ఫస్ట్ ఇక్కడైతే 0నే పెట్టుకుంటాం. ఎప్పుడైనా ఈ రెండింటిని యాడ్ చేస్తాం. 1 + 0 1, 1 × 1 1, -5 + 1 -5 + 1 -4, -4 × 1 -4, 8 -4, 8 -4 + 4, 4 1 4, -4 + 4 0 రావాలి. సో అలా 0 వచ్చిందంటే మనకు ఆ 1 రూట్ అని ఆల్రెడీ మనకు తెలుసు. 1 రూట్ అని అంటే ఇప్పుడు 1 అనేది ఒక రూట్ అని మనకు డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇదేమవుతుందంటే m² - 4m + 4 అంటే ఆల్రెడీ ఒక 0 అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు దీనికి రూట్స్ కనుక్కుంటారు క్యాలిక్యులేటర్ వాడే. ఒక రూట్ వచ్చింది, ఇంకా 2 రూట్స్ కావాలి. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోడ్ 1 ప్రెస్ చేస్తే నార్మల్ డిస్ప్లే. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అప్పుడు మోడ్ 5 4 ప్రెస్ చేయకూడదు, 3 ప్రెస్ చేయాలి. సెకండ్ డిగ్రీ మీకు తెలుస్తుంది. ఏబిసి అడుగుతా ఉంది. 1 ఈక్వల్ టు -4 ఈక్వల్ టు 4 ఈక్వల్ టు కొట్టారంటే మీకు x1 x2 రావాలి.
కానీ క్యాలిక్యులేటర్ లో ఎక్స్ అని చూపిస్తా ఉంది. అంటే 2 రూట్స్ రావాల్సిన దగ్గర ఒక రూటే చూపిస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ రూట్ రిపీట్ అయింది. ఏందా రూట్ 2 ఒకటే చూపిస్తాం, అంటే 2 రిపీట్ అయింది. సో ఇలా మనం క్యాల్సీని వాడి మాన్యువల్ మెథడ్స్ ను వాడి మనం రూట్స్ ని డిసైడ్ చేయొచ్చు. రూట్ రిపీట్ అయినప్పుడు ఇలా వస్తుంది మీకు క్యాలిక్యులేటర్ లో. అర్థమైందా? ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్ రాయొచ్చు. C1 e పవర్ x ఈక్వల్ గా ఉంది అంటే C2 ప్లస్ C3x ఇంటూ e పవర్ x. ఒకవేళ 3 రూట్స్ ఈక్వల్ అయినాయి అనుకో, ఒక రూటే చూపిస్తుంది మీకు. ఆన్ మోడ్ 5 4 లో x ఈక్వల్ టు 3 3 3 3 అని రాసేయాలి. అర్థమైందా? సో ఇలా మనం చాలా ఈజీగా థర్డ్ డిగ్రీ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయొచ్చు. డిఫరెంట్ రూట్స్ వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. రిపీట్ అయినప్పుడు మాత్రమే ఈ మెథడ్ వాడాలి. దీన్నే డివిజన్ మెథడ్. అది నేను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.